ఫ్రెండ్స్, మనం ఫ్లిప్కార్ట్‌లో ఏదైనా ఒక ప్రోడక్ట్‌ని ఆర్డర్ చేస్తాం కదా! ఆ ప్రోడక్ట్‌ని ఆర్డర్ చేశాక దానికి సంబంధించిన ఫోన్ నంబర్‌ని ఎలా చేంజ్ చేయడం అనేది చాలామందికైతే తెలియదు. యాక్చువల్‌గా చేంజ్ అయితే చేయొచ్చు. సో, ఇప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎట్లా చేంజ్ చేయాలనేది. సో, దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్‌ని అయితే ఓపెన్ చేయండి. ఫ్లిప్కార్ట్‌ని ఓపెన్ చేశాక ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి ఆర్డర్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇప్పుడు మీరు యాక్చువల్‌గా నేను ఇప్పుడే ఒకటైతే ఆర్డర్ చేశాననమాట. ఆర్డర్ చేశాక దానికి సంబంధించిన అంటే ఆ ఆర్డర్‌కి సంబంధించిన ఫోన్ నంబర్‌ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో, ఎందుకు ఫోన్ నంబర్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నాను అంటే ఇంతకు ముందుగా పాత నంబర్ ఉంది కదా! అది వర్కౌట్ అవ్వట్లేదు. నేను ఈ ప్రొడక్ట్ ఉంది కదా! ఇది డెలివరీ ఎక్స్‌పెక్టెడ్ బై సెప్టెంబర్ 22 అని. సో, దీన్ని ఆర్డర్ చేశాక నాకు గుర్తొచ్చిందనమాట. ఆ ఫోన్ నంబర్ వర్కౌట్ అవ్వట్లేదని. సో, మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేయడం నాకు ఇష్టం లేదు. సో, ఇది ఆర్డర్ ప్లేస్ చేశాక కూడా మనమైతే ఫోన్ నంబర్‌ని అయితే చేంజ్ చేయొచ్చనమాట. సో, మీరేదైతే ఆర్డర్‌ని ప్లేస్ చేశారో దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో, నేను దాని మీద అయితే ట్యాప్ చేశాను. ట్యాప్ చేశాక ఇక్కడ మనం కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఎడిట్ ఆర్డర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తది. కొంతమందికి ఎడిట్ ఆర్డర్ అనే ఆప్షన్ అయితే కనిపియదు. క్యాన్సిల్ ఆర్డర్ అనే ఆప్షన్ మాత్రమే కనిపిస్తదనమాట. సో, ఇంకా వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకొని కొత్త ప్రొడక్ట్‌ని అయితే మీరైతే పెట్టుకోవాల్సి ఉంటదనమాట. సో, ఎందుకంటే ఇంకా వాళ్ళకి చేంజ్ అనే ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రింట్ చేసి షిప్ చేశారనమాట. అంటే వేరే దగ్గరికి పంపించేశారు. మళ్ళీ అది బ్యాక్ వెళ్ళడానికి ప్రాసెస్ అయితే ఉండదు. సో, ఖచ్చితంగా మీరు దాన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ కొత్త దాన్ని అయితే ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటదనమాట. సో, అట్లా కాకుండా ఎడిట్ ఆర్డర్ అనే ఆప్షన్ ఉంటది కదా! అది వచ్చిన వాళ్ళు ఎడిట్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. కొంతమందికి ఈవెన్ క్యాన్సిల్ ఆర్డర్ కూడా రాదనమాట. సో, వాళ్ళు ఏంటంటే ఇంకా ఆ ప్రొడక్ట్‌ని తీసుకోవాల్సిందే. లైక్ ఎట్లనో ఒక ఫోన్ నెంబర్ కాకుండా మీకు లైక్ పాత ఫోన్ నెంబర్‌కైనా ఫోన్ చేస్తారు. లేదంటే మీకు ఫ్లిప్కార్ట్‌లో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దాని త్రూ అయితే మీరు తీసుకోవాలి. సో, ఇక్కడ నేను ఫోన్ నెంబర్‌ని చేంజ్ చేయొచ్చు కాబట్టి ఎడిట్ ఆర్డర్ అనే ఆప్షన్ వచ్చింది కాబట్టి నేను ఎడిట్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే ఐ వాంట్ టు చేంజ్ మై ఫోన్ నెంబర్ అని ఉంది కదా! దాని మీద అయితే ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేయగానే ఇక్కడ మన ఫోన్ నెంబర్ కొత్త ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్‌ని అయితే ఇవ్వాల్సి ఉంటదనమాట. సో, నేనైతే నా కొత్త ఫోన్ నెంబర్‌ని అయితే ఇస్తున్నాను. ఇచ్చాక ఇక్కడ మనకి సేవ్ అనే బటన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ప్లీజ్ వెయిట్ వీఆర్ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ అని అయితే పడుతుంది. సో, మనకి రిక్వెస్ట్ ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అట్లీస్ట్ లైక్ ఒక 15-20 సెకండ్స్ టైం అయితే పడుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ వెళ్ళకండి. మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మనకైతే ప్రాసెస్ అయింది. వీఆర్ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ అని కొంచెం సేపు వెయిట్ చేయమని అయితే చెప్తుందన్నమాట. సో, మనకి ప్రాసెసింగ్ అయిపోయాక అదైతే సేవ్ అవుతుందన్నమాట. సో, ఆ నెంబర్ ఆల్టర్నేటివ్ నెంబర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో, ఇట్లా మీరు ఆర్డర్ చేసినా కూడా ఆ ఆర్డర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ని అయితే చేంజ్ చేయొచ్చు ఫ్లిప్కార్ట్‌లో. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.